కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మన ఏకశిల కరోకే క్లబ్ తరఫున సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారికి స్వాగతం తెలుపుతూ వారి గురించి ఒక 2 నిమిషాలు విజయ్ చెప్పాల్సింది. అందరికీ నమస్కారం. సతీష్ ఇన్స్పెక్టర్, మన హన్మకొండ ఇన్స్పెక్టర్ గారు, ఎస్హెచ్ హన్మకొండ. మా మిత్రులు పిలవంగానే వచ్చారు, మనకి ఈ ప్రోగ్రామ్ కూడా ఎంతో సహాయం చేశాడు. కాబట్టి సతీష్ రమ్మన్న ఇంకే రంగమే చాలా బిజీ. ఇప్పుడు యాక్చువల్గా మాకు పోలీస్ స్పోర్ట్స్ మీట్ నడుస్తుంది, అందరు ఆఫీసర్స్ బిజీ ఉన్నారు. అయినా నా మాట కాదని కూడా వచ్చేందుకు చాలా థ్యాంక్స్ సతీష్. మా క్లబ్ గురించి ఒక 2 minutes నీకు తెలిస్తే అది మాట్లాడు సార్. ఇప్పుడే చెప్పారు. అందరికీ నమస్కారం. అందరూ కూడా ప్రముఖ సింగర్లు కావాలని అందరి మనసులో ఉంటుంది. బట్ అది ఆ కోరిక తీరకపోయినా ఈ వేదికను ఆధారంగా చేసుకొని మనకి ఉన్న ఈ అంబిషన్, ఈ ప్యాషన్ని అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఈ డ్యాన్స్ ఎక్కి పాట పాడుతూ నేను కూడా ఒక సింగర్ అయిన ఒక ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతున్నటువంటి ఇంకా మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఏకశిల కరోకే, నేను సారేని అడిగాను, కరోకే అంటే సింగ్ ఎలా అంటే జీవితకాలం పాడుతూ, బతుకున్నంత కాలం పాడుతూ సంతోషంగా ఉండడం అనేది దాని యొక్క అర్థం చెప్పారు. అంటే పాట కొన్ని సినిమాల్లో మనం చూస్తే శంకరాభరణం ఏదో సాంగ్ ఉంటుంది, అందులో ఒక పాట పాడుతుంటే అందులో బెడ్ రిడెన్ అయిన వ్యక్తి కూడా తన యొక్క చలనం వస్తుంటుంది. అంటే చిన్నప్పుడు అంటే పాడిన వారు ఉండరు, ఏ పాట పాడిన వాడైనా లాస్ట్ బాత్రూమ్ పోయినా పాట పాడతారు. సో దాని యొక్క గొప్పతనం చెప్తున్నా. మా చిన్నప్పుడు కూడా సింగిల్ ఒక రూపాయికి ఒక పాటల పుస్తకం వచ్చేది. ఆ రూపాయి దొరకకపోతే కనీసం అమ్మ ఊడిపోయిన జుట్టుంటే అదైనా వేసేసి బుక్ తెచ్చుకొని కొత్త సినిమా ఏదొస్తే ఆ పాటల పుస్తకం తెచ్చుకొని ఆ పాటలు నేర్చుకునేది. అదందరూ నాకు తెలిసి మీరు నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నవాళ్ళు ఉండొచ్చు. అందరూ కూడా అలా చేసి అలా నేర్చుకున్న వాళ్ళమే. అప్పట్లో అదృష్టం ఏంటంటే ఆడియో క్యాసెట్లు ఉండేది, వీడియోలు లేవు. వీడియోలు అనేది చాలా తక్కువ కాబట్టి ఆడియో మీద అందరు డిపెండ్ అయ్యేది. ఆకాశవాణి వస్తుంది, పాటలు వస్తున్నాయి అంటే గువ్వా గోరింకా అనగానే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. అట్లాంటి మధుర అనుభూతులను పంచుకుంటూ ఆకాశవాణి చాలా మందిని, అంటే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఆకాశవాణికి కూడా, ఎంతో మందిని పాటలకే ఆకర్షితులు చేసింది. అదేవిధంగా ఒక చిన్న రూపాయి పుస్తకం కూడా ఎంతో మందిని సింగర్లు చేసింది. అందరూ సరే డయాస్ మీదకి వచ్చి పాడకపోయినా వారి స్థాయికి తగ్గట్టు వారి ఇంట్లో కావచ్చు, వాళ్ళ చిన్న కార్యక్రమాలు కావచ్చు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో పాడుకుంటూ చాలా మంది కూడా పాటలు సింగర్స్ నాకు తెలిసి 60-70% సింగర్స్ ఖచ్చితంగా ఉంటారు. కానీ డాన్సర్స్ ఉండకపోవచ్చు. సింగర్స్ మాత్రం సింగర్ కానివాడు నిజంగా ఉండరు. 99% అందరూ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రాగం, కూని రాగం ఖచ్చితంగా వస్తుంది. అందరూ నీలాగా గొప్ప పాడకపోవచ్చు. నేను కూడా ఒక చిన్నపాటి సాంగ్ అంటే సింగర్ నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నేర్చుకున్నా కాబట్టి చాలా స్కూల్ నుంచి కూడా బుక్కులు కొనుక్కొని పాడుకునేది. అది కూడా మా అందరికి అదృష్టం. ఇటువంటి ప్రోగ్రామ్కి మా సార్ నన్ను గుర్తుంచుకొని పిలవడం విజయ్ కుమార్ సార్కి మరియు ఏకశిల కరోకే క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ 2nd anniversary. ఇటువంటి యానివర్సరీస్ ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మీరు పాట పాడతారు.